హలో హాయ్ అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు వీడియో వచ్చేసి ఫిష్ కర్రీ చేసిన అనమాట. నేను అంటే చేస్తా, బట్ ఈసారి అయితే కొంచెం మంచిగా వచ్చింది. షార్ట్ వీడియో తీద్దామని చెప్పేసి అయితే వీడియో తీసిన. ఇంకా మళ్ళీ ఇదంతా ఎడిట్ చేయడం, షార్ట్ వీడియో అంటే ఒక 1 మినిట్లో అయిపోవాలి కదా, 59 సెకండ్లో. ఇక ఇదంతా అయ్యే పని లేదని చెప్పేసి షార్ట్ వీడియోనే లాంగ్ వీడియో పెట్టేసిన అనమాట. మీరు కూడా ఒకసారి చూసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. పన్నెల్లి కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. అలానే మీరు కూడా ఒకసారి చూడండి. ఏం లేదు, సింపుల్గా చేసేసిన మన ఇంట్లో ఉన్న వాటితోటి కొంచెం అప్పుడప్పట్లో దంచేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటాం. ముందుగానే ఇక అందరూ వేసుకునే విధంగానే కోప్ చేసుకున్నాను అనమాట. ఇంకా కొంచెం టేస్టింగ్ కోసం అయితే ఒక బగారా లీవ్స్ ఉంటాయి చూసినావా, అది ఒక 1 వేసుకున్న. కొంచెం మనకు ఇంట్లో ఉన్న మసాలాలు అయితే వేసుకున్నాను అనమాట సింగిల్గా. ఇంకా చింతపండు అయితే ముందే నానబెట్టి పెట్టుకున్న. ఇంకా ఫస్ట్ అయితే నేను గ్రేవీ చేసిన తర్వాతకి అందులో ఫిషెస్ వేసుకుందామని చెప్పేసి కొంచెం ఇలా ట్రై చేసిన. ఇక కొంచెం గ్రేవీ కోసం ముందుగానే తాలింపు వేసుకొని కొంచెం పసుపు, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కొంచెం ఒక 5 సెకండ్స్ అలా మూత పెట్టుకొని ఉంచుకున్నాను అనమాట. ఈ గ్యాప్లో నేను చింతపండు నానేసి పెట్టుకున్నా కదా, ఆ చింతపండుని అయితే నేను ముందే మంచిగా మెత్తగా పిసికేసి పక్కకి రసం తీసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా తాలింపులోకి అయితే కారం వేసేసుకున్నా, ఎందుకంటే కారం కారం ఉండకుండా మనకు పచ్చివాసన రాకుండా మగ్గితే చాలా బాగా టేస్ట్ ఉంటుంది అనమాట. ఇంకా ఈ కర్రీ అయితే వచ్చేసి మా డాడీ దగ్గర అయితే నేర్చుకున్నా. ఇంకా ఇంతకుముందుకైతే ఒక 50% లాగా అనిపించేది. ఫైనల్లీ ఒక 90% వరకు అయితే నేను నేర్చుకున్నా అని చెప్పొచ్చు. ఇంకా 90% వరకు బెటర్గా అయితే చేస్తున్నా అని చెప్పేసి అయితే ఫీల్ అయినా అనమాట. అందుకే నేనైతే మీకు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నా. ఈసారి అయితే మా డాడీ చేతులు లేకుండా నేనే చేసిన అనమాట. ఇంతకుముందుకు ఫిష్ కర్రీస్ ఆల్రెడీ మన వీడియోలలో అయితే ఉంటాయి కదా, నేను చేస్తే ఎలా వస్తుందో చూద్దామని చెప్పేసి ఈసారి అయితే మొత్తం నేనే చేసిన. ఇంకా అప్పుడప్పుడైతే ఫెయిలియర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఫైనల్లీ అయితే 90% అయితే వచ్చింది. ఎందుకో ఫిష్ కర్రీ వస్తుంది, ఎవరైనా వండొచ్చు, బట్ టేస్ట్ చేస్తూ ఉంటే మారుతుంది అనమాట. ఫైనల్లీ నేను అనుకున్న విధంగా మనకి ఏదైతే పీసెస్ కొంచెం చప్పగా ఉంటాయి, లేదంటే గ్రేవీ పలసగా అవుతుంది అట్లా అనుకుంటాం కదా, అవన్నీ ఏమి లేకుండా గ్రేవీ మంచిగా చిక్కగా ఉండేలాగా, మన ముక్కలకి సరిపడే అంత అంటే రసం ఉండేలాగా అలా అయితే వచ్చిందనమాట. కానీ ఎన్నిసార్లు చేసినా కొంచెం చెప్పాల్సిన ఆన్సర్ అనమాట. ఎందుకో చేపల కూర అనగానే కొంచెం మంచిగా ఉండే వాళ్ళు అయితేనే బాగుంటుందని చెప్పేసి కొంచెం వాటర్ ఎక్కువైనా కూడా మనకి పీసెస్ తొనిగిపోవడం, లేదంటే గ్రేవీ పలసగా కావడం, లేదంటే చప్పగా ఉండడం, అవన్నీ ఏది లేకుండా ఫైనల్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చేసింది అనమాట. ఇక ఆ వీడియో అయితే లాస్ట్ వరకు వచ్చేసింది. మీరు కూడా ఎలా చేస్తారో, మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. ఇలా ఫైనల్లీ గరం మసాలా లేనిదే కూర అయిపోదు కదా. మటన్ అన్న, ఫిష్ అన్న, నాన్ వెజెస్ ఏవైనా సరే మసాలాతోటే ఎండింగ్ అనమాట. ఇంకా నేను కొత్తిమీర అలాంటివి ఏమి వేయలేదు. సింపుల్గా ఫైనల్గా మన ఇంట్లో ఉన్న వాటితోటే చేసేసిన. ఇక మీరు కూడా చూసేయండి. ఇక ఫైనల్లీ మనం చేసిన కర్రీ అయితే ఇలా వచ్చింది. గ్రేవీ కూడా మంచిగా వచ్చింది, పీసెస్ కూడా ఏం ఖరాబ్ కాకుండా మంచిగా ఉన్నాయన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ వరకు చూసినందుకు. ప్లీజ్ షేర్.